ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తానని అభివృద్ధి చెందిస్తానని ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ దినము ఏదేను తోటలో నుండి ఆదామవ్వలను ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపిస్తున్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించనని గొప్ప ఆశీర్వాదములతో పంపించున్నాడు. మరి ఆ దేవుడైనా మరి కుమారునిగా భూమి మీదకి వచ్చి ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను దీవించి అభివృద్ధి చెందిస్తానని, నీ గర్భఫలమును దీవించి ఆశీర్వదిస్తాను, నీ ఫలమును దీవించి ఆశీర్వదిస్తాను, నీ పశు మందలను దీవించి ఆశీర్వదిస్తాను, నీ జీవనోపాధిని దీవించి ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాను, నీ గృహమును దీవించి ఆశీర్వదిస్తానని ఈ దినము దేవుని వాగ్దానము నీతో మాట్లాడుతున్నది గనుక, మాట్లాడుతున్న ప్రతి మాట సర్వసత్యము గనుక వాగ్దానమని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి ప్రార్థించి స్తుతించగలిగితే నీవును నీ కుటుంబమును బహుగా దీవించబడి గొప్ప మేలులతో మరి నీవు జీవిస్తావని, జీవింపజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూసిన, వాగ్దానమును విన్నా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.